ముల్కీ చరిత్ర గురించి మనం అధ్యయనం చేద్దాం. ఎందుకంటే అది మొదటి సబ్ టాపిక్ కాబట్టి. తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందే ఈ ముల్కీ నియమాల యొక్క ఉల్లంఘన జరిగింది కాబట్టి. అసలు ఈ ముల్కీకి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ముల్కీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది కనుక మనం చూస్తే ముల్కీ యొక్క చరిత్ర దాదాపుగా 600 సంవత్సరాల చరిత్ర అండి. ముల్కీకి సంబంధించి చరిత్ర ఇప్పటిది కాదు. ముల్కీ యొక్క చరిత్ర, ముల్కీ యొక్క పునాదులు 600 సంవత్సరాలకు సంబంధించినటువంటి పునాదులు. 600 సంవత్సరాల నుండి ముల్కీ యొక్క చరిత్ర ఉంది. 600 సంవత్సరాల క్రితమే ముల్కీ అనేటటువంటి అంశం మీద చర్చ జరిగింది. ముల్కీ అనేటటువంటి అంశం మీద పోరాటాలు కూడా జరిగినాయి. మరి బహుమని రాజుల కాలంలో ముఖ్యంగా ఈ ముల్కీకి సంబంధించినటువంటి పునాది పడ్డది. బహుమని రాజుల కాలంలో పునాది పడ్డప్పటికీ కుతుబ్ షాహీ కాలంలో కొంత స్తబ్దుగా ఉంది. కుతుబ్ షాహీల కాలంలో కొంత స్తబ్దుగా ఉంది. కానీ అసఫ్ జాహీ కాలం వచ్చేటటువంటి నాటికి ఇది పుంజుకుందండి. అసఫ్ జాహీ కాలంలో మొత్తం పోరాటం అంతా కూడా ముల్కీలు నాన్ ముల్కీలకు మాత్రమే జరిగింది. అసఫ్ జాహీ కాలంలో వచ్చినటువంటి ఈ ముల్కీ నాన్ ముల్కీ కొట్లాట ఏదైతుందో అది 1867 నాటికి కొంత తీవ్ర స్థాయికి వెళ్ళింది అని చెప్పొచ్చు. 1867 నాటికి. దాని తదనంతర కాలంలో హైదరాబాద్ స్టేట్లో కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత కూడా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనేటటువంటి ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి 1867 నాటికి ఈ ముల్కీ నాన్ ముల్కీల మీద ఒక స్పష్టమైనటువంటి డిమార్కేషన్ అనేది వచ్చింది. 1867లో ముల్కీ అని అంటే స్థానికుడు అని అర్థం. ముల్కీ అంటే మీనింగ్ ఏంటి? స్థానికుడు. మరియు ఈ ముల్కీలకు అగెనెస్ట్గా ఉన్నళ్ళు అంటే నాన్ ముల్కీలు. నాన్ ముల్కీలనే మనం ఏమంటామంటే అపాకీలు అంటాం. అపాకీలు. ముల్కీలు ఎవరు అని అంటే ముఖ్యంగా దక్కనీలు. ఈ దక్కనీలకు మరియు అపాకీలకు ఇరాన్ నుండి, ఇరాక్ నుండి, రకరకాల దేశాల నుండి హైదరాబాదుకు వలస వచ్చి ఇక్కడున్నటువంటి ఉద్యోగాలను కొల్లగొట్టినటువంటి వాళ్ళను అపాకీలు అని చెప్పేసి అంటాం. అపాకీలకు మరియు దక్కనీలనే ముల్కీలు అని చెప్పేసి అంటారు. ముల్కీలు అని అంటే స్థానికులు, ఇక్కడే పుట్టి ఇక్కడే స్థిర నివాసంగా ఉన్నటువంటి వాళ్ళను స్థానికులు అని చెప్పేసి అంటారు. ఈ రకంగా ముల్కీలకు అపాకీలకు మధ్య జరిగినటువంటి కొంత ఘర్షణతోటి మరి మాకు స్థానికంగా ఉద్యోగాలు లభించడం లేదు అని చెప్పేసి తీవ్రమైనటువంటి గొడవ చేయడంతో అప్పుడు నిజాం సంస్థానంలో ఉన్నటువంటి నిజాం రాజు నిజంగా స్థానికులు మరియు నాన్ ముల్కీలు ఎంతమంది ఉద్యోగాలలో ఉన్నారు అనేటటువంటి అంశాన్ని నిర్ధారించడానికి 1886లో ఒక సర్వీస్ బుక్ తీసుకొచ్చారండి. ఆ సర్వీస్ బుక్లో ఏముంటుంది అని అంటే 1986లో మరి సర్వీస్ బుక్ తీసుకొచ్చారు. ఆ సర్వీస్ బుక్లో చాలా ముఖ్యంగా ఒక్క నిమిషం ఈ సర్వీస్ బుక్లో ఏం చెప్పారు అని అంటే ఎంతమంది నాన్ ముల్కీలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నారు అనేటటువంటి అంశాన్ని నిర్ధారించారు. ఇక్కడ ఇది మీకు కనిపించకుండా పెద్దగా వర్రీ కావద్దు. మొత్తం ముల్కీల సంఖ్య 246 అయితే నాన్ ముల్కీల సంఖ్య మొత్తం 50, అంటే ముల్కీల సంఖ్య 246, శాతం వచ్చేసి 52 అయితే నాన్ ముల్కీల సంఖ్య 230, వాళ్ళ యొక్క శాతం వచ్చేసి 48% అండి. చూసారా? వీళ్ళు 48% ఉన్నా మొత్తం ప్రభుత్వం చెల్లించేటటువంటి 100 రూపాయల జీతంలో 58% జీతాలు నాన్ ముల్కీలకే పోయేటివి. అంటే మీనింగ్ ఏంటి? ఉన్నటువంటి తక్కువ మంది ఉద్యోగులు అయినా సరే ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 42% జీతాలు ఈ ముల్కీలకు ఇస్తుంటే 58% జీతాలు మాత్రం నాన్ ముల్కీలకు ఇస్తున్నారు. అంటే ఉన్నత ఉద్యోగాలలో ఉండి మిగతా ఉద్యోగాలను అంటే లోకల్ వాళ్ళను ఇక్కడ రానివ్వకుండా వాళ్ళు జరిపినటువంటి ఒక చిన్న కుట్రలో భాగంగానే నాన్ ముల్కీలు ఎక్కువ మంది ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అండ్ ముల్కీలు దాదాపుగా 52% కుదించబడ్డారు. దాంతో
ఈ ముల్కీ ఉద్యమము కొంత ఊపందుకోవడంతో 1888లో ముల్కీల పైన మొట్టమొదటిసారిగా ఒక గెజెట్ను నిజాం జారీ చేశాడు. ఈ 1888లో వచ్చినటువంటి ఈ గెజెట్ ఏదైతే ఉందో, ఈ గెజెట్ ముల్కీ అంటే ఎవరు అనేటటువంటి అంశాన్ని నిర్వచించడానికి కొంత ప్రయత్నం చేసింది అని చెప్పేసి చెప్పొచ్చు. ముల్కీ అనేటటువంటి అంశాన్ని నిర్వచించడానికి వీళ్ళు కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చారు. దాంట్లో ఒకటి, తొలిసారిగా 1888లో వచ్చినటువంటి గెజెట్లో ముల్కీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వాడారండి. చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా ముల్కీ అనేటటువంటి పదాన్ని ఏ గెజెట్లో వాడారు అని చెప్పేసి అడుగుతారు. 1888లో వచ్చినటువంటి గెజెట్లో ముల్కీ అనేటటువంటి పదాన్ని వాడారు. దాని తర్వాత కనీసం 15 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిర నివాసం ఉన్నటువంటి వాళ్ళను ముల్కీలుగా గుర్తిస్తారు. కనీసము 15 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిర నివాసం ఉన్నటువంటి వాళ్ళను ముల్కీలుగా గుర్తిస్తారు. మూడోది, ఒకవేళ నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందాలి అని అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి గారి యొక్క ప్రత్యేక అనుమతి కావాలి. ఈ 3 అంశాలను చేర్చుతూ మొట్టమొదటిసారిగా ముల్కీ అనేటటువంటి పదాన్ని వాడుతూ 1888లో ముల్కీ నిర్వచనాన్ని తీసుకొచ్చారు. ఒకటి, ముల్కీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా వాడారు. 2, నిజాం రాజ్యంలో కనీసం 15 సంవత్సరాలు స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళను ముల్కీలు అంటారు. 3, నాన్ ముల్కీలు కనుక ఉద్యోగాలు పొందాలి అని అంటే కనీసము 15 సంవత్సరాలు వాళ్ళు అంటే ప్రధానమంత్రి గారి యొక్క అనుమతితో మాత్రమే నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందడానికి అర్హత సంపాదిస్తారు. ఇది 1888లో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి గెజెట్. దాని తదనంతర కాలంలో 1886లో గెజెట్ నోటిఫికేషన్ వస్తే 1886లో అంటే 88లో మొదటి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా. ఎందుకు 1888లోనే మొదటి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది అనడానికి 2 ముఖ్యమైన, అంటే ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం రావడానికి 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అని అంటే 1853లో సాలార్జంగ్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాలనా వ్యవస్థను మెరుగుపరచడానికి, అవినీతిని నిరోధించడానికి, హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సాలార్జంగ్ సంస్కరణలు అనేటటువంటి పేరుతోటి ప్రతిభావంతమైనటువంటి అధికారులను, సమర్థవంతమైనటువంటి అధికారులను దేశంలో ఎక్కడ ఉన్నా కూడా రప్పించుకున్నాడు ఆయన. దాంతో సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా విపరీతమైనటువంటి నాన్ లోకల్స్, ముఖ్యంగా అపాకీలు, ముఖ్యంగా నాన్ ముల్కీలు, హైదరాబాద్ రాష్ట్రంలో నాన్ ముల్కీలు ఈ సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించారు. ఇది మొదటి రీజన్. రెండో రీజన్ ఏంటి? 1857లో జరిగినటువంటి మొదటి స్వతంత్ర సంగ్రామంలో భాగంగా, సిపాయిల తిరుగుబాటులో భాగంగా చాలామంది ఈ బ్రిటిష్ ప్రభుత్వం మీద కొంత అసహనాన్ని, బ్రిటిష్ ప్రభుత్వం మీద కొంత పోరాటాన్ని కొనసాగించడంతో ఆ ప్రాంతాలలో, అంటే ఎక్కడెక్కడైతే బ్రిటిష్ ప్రభుత్వము పరిపాలిస్తుందో అక్కడి నుండి చాలామంది ఈ స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్లోకి వలసొచ్చారు. దాంతో హైదరాబాద్ రాష్ట్రం కొంత స్వతంత్రంగా ఉండడం, అతిపెద్దదైనటువంటి భూగోళం కలిగి ఉండడంతో నాన్ ముల్కీల యొక్క ప్రవేశం 1857 నాటికి పెరిగింది. ఈ 2 కారణాల చేత, ఒకటి సాలార్జంగ్ సంస్కరణలు వచ్చిన కారణం చేత ఆయన సమర్థవంతమైనటువంటి అధికారుల కోసము ఎక్కువ మందిని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం ఒకటైతే, 2 1857 యొక్క సిపాయిల తిరుగుబాటు. ఈ 2 కారణాల చేత హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమము 1867 నాటికి ఊపందుకుంది. మళ్ళీ 1853లో మొదటి దశ సంస్కరణలు వస్తే 1864లో వచ్చినటువంటి 2వ దశ సంస్కరణల మూలంగా నాన్ ముల్కీల యొక్క ప్రాబల్యము మరింత పెరిగింది. దీంతో 1867లో ముల్కీ నాన్ ముల్కీ అనేటటువంటి గొడవ రావడం,
ముల్కీ వర్సెస్ నాన్ ముల్కీ అనేటటువంటి గొడవ రావడంతో 1886లో అసలు ఎవరెవరు ముల్కీలు ఎంతమంది ఉన్నారు, నాన్ ముల్కీలు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి లెక్క తీసిరు. ఆ లెక్కలలో నాన్ ముల్కీలు విపరీతంగా వచ్చారు అనేటటువంటి అంశం, దాదాపుగా 50% దగ్గరగా వచ్చారు అనేటటువంటి అంశం తెలియడంతో 1888లో మొట్టమొదటిసారిగా ముల్కీ గెజెట్ వచ్చింది. ఇది ముల్కీ యొక్క అంకురార్పణ. దాని తర్వాత 1888 నుండి దాదాపుగా 1910 వరకు విపరీతమైనటువంటి నాన్ ముల్కీలు హైదరాబాద్లోకి ప్రవేశించారు. దాంతో 1910లో కూడా ఒక ఫర్మానా వచ్చింది. ఈ ఫర్మానా అంటే ఈ లేటెస్ట్ లాంగ్వేజ్లో గెజెట్ అంటారు. 1910లో వచ్చినటువంటి ఫర్మానా ఏం చెప్తుంది అని అంటే, 1910లో వచ్చినటువంటి ఫర్మానా కూడా ముల్కీలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో ఒకటి ఏంటి అని అంటే, ఎవరైతే నాన్ ముల్కీలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగులను మనము నాన్ లోకల్గా పరిగణించాలి, నాన్ లోకల్స్గా పరిగణించాలి. అవి తాత్కాలికమైనవని భావించడం జరిగింది. తాత్కాలికమైనవి. ఓకే, ఎవరైతే నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందారో ఆ ఉద్యోగాలను తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించడం జరుగుతుంది అని 1910లో వచ్చినటువంటి గెజెట్ చెప్తుంది. దాని తర్వాత రెండో అంశం ఏం చెప్తుంది, రాజకీయ జోక్యంతో ఉద్యోగ నియామకాలు జరగకుండా రాత పరీక్ష ద్వారా, మొట్టమొదటిసారిగా రాత పరీక్ష అనేటటువంటి పదాన్ని వాడి రాత పరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు జరగాలి అని చెప్పేసి 1910లో వచ్చినటువంటి గెజెట్ చెప్తుంది. మూడో పాయింట్ ఏం చెప్తుంది, స్థానికులకు తగినన్ని అర్హతలు ఉన్నప్పుడు ఆ పదవులలో స్థానికులను మాత్రమే నియమించాలి, స్థానికేతరులను నియమించకూడదు అని చెప్పేసి ఇంకొక పదం చెప్పింది. ఈ రకంగా 3 అంశాలు 1888లో వచ్చినటువంటి దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. 1910లో వచ్చినటువంటి దాంట్లో కూడా 3 అంశాలు ఉన్నాయి ముఖ్యమైనవి. దాంట్లో ఒకటి, నాన్ లోకల్స్ను తాత్కాలికమైనటువంటి ఉద్యోగులుగా పరిగణించాలి. 2, రాజకీయ జోక్యంతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా రాత పరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. 3, ఒకవేళ అర్హత కలిగినటువంటి స్థానికులు ఉన్నప్పుడు స్థానికులను మాత్రమే ఉద్యోగులుగా నియమించాలి తప్ప మరి నాన్ లోకల్స్ను ఆ పర్టికులర్ జాబ్లలో నియమించకూడదు అని చెప్పేసి 1910లో గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే 1888లో వచ్చినటువంటి గెజెట్లో కానీ 1910లో వచ్చినటువంటి గెజెట్లో కానీ ముల్కీకి సంబంధించి స్పష్టమైనటువంటి నిర్వచనం అయితే ఇవ్వలేదు. దాంతో ఈ నిర్వచనం స్పష్టంగా లేకపోవడంతో దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి నాన్ ముల్కీలు హైదరాబాద్ రాజ్యంలోకి విపరీతంగా వలసలు వచ్చారు. దీంతో 7వ నిజాం కాలంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మహబూబ్ అలీ ఖాన్ 6th నిజాం అయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కూడా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ హైదరాబాదు ప్రాంతంలో ముల్కీలు వర్సెస్ నాన్ ముల్కీలు అనేటటువంటి గొడవ జరిగింది. దాంతో 1909 తర్వాత 1919లో మొట్టమొదటిసారిగా ముల్కీని నిర్వచించారు. స్పష్టంగా ముల్కీ అంటే ఏంటి అనేటటువంటి అంశంలో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చింది ఎక్కడంటే 1919 గెజెట్. దీన్నే గెజెట్ ఫర్మానా అంటారు. ఇది 7th నిజాం కాలంలో వచ్చినటువంటి ఫర్మానా. ఈ రోజుకి కూడా 1919లో ఈ వచ్చినటువంటి ఈ గెజెట్ ఏదైతుందో ముల్కీల మీద, ఆ డెఫినేషన్నే మనం ముల్కీల యొక్క డెఫినేషన్కు ఆధారంగా తీసుకుంటాం. దిస్ డెఫినేషన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది బెంచ్ మార్క్ డెఫినేషన్ ఆఫ్ ముల్కీ యాజ్ పర్ యాజ్ ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లోకల్స్ ఈస్ కన్సర్న్. ఈ రోజుకు కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉద్యోగాలలో స్థానికులు అనేటటువంటి అంశం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 95% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకు, మిగతా 5% ఓపెన్ కేటగిరీకి అని చెప్పి చెప్పడంతో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి అంశం ఈ రోజు వచ్చింది కాదు, 600 సంవత్సరాల క్రితం నుండి వచ్చినటువంటి చరిత్ర. దీంతో 1919లో ఒక గెజెట్ వచ్చిందండి. ఆ గెజెట్ పేరే 1919కి సంబంధించినటువంటి ముల్కీ ఫర్మానా. ఆ 1919లో వచ్చినటువంటి ముల్కీ ఫర్మానా మూలంగానే మనకు ఈరోజు ముల్కీ నిర్వచనం వచ్చింది. ఒకానొక సందర్భంలో నిజాం మీద ఒక ముస్లిం కవి ఒక కవిత
చెప్తాడు. ఏంటి ఆ కవిత? ఆ కవిత తెలంగాణ వాదులకు ఉద్యోగాలకు సంబంధించి ఎంత అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. ఏం చెప్తుంది? మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు, నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరు ఉద్యోగాలే మాకు గతి, నువ్వు వైస్రాయికి భయపడి ఈ దుర్మార్గం చేస్తున్నావో అది నీ అధోగతి. స్థానికుల అష్ట కష్టాలకు కాస్త భయపడు, మా కష్టాలను కూడా కొంచెం కనికరించు, ఏదో ఒకరోజు నువ్వు నీ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలి అని చెప్పేసి ఒక ముస్లిం కవి స్థానికుల ఉద్యోగాల గురించి ఒక అద్భుతమైనటువంటి కవితను రాసి ప్రజలలో చైతన్యం కలిగించడానికి, స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను బలంగా ముందుకు తీసుకొచ్చాడు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో 1919లో నిజాం 1919 ఫర్మానా తీసుకొచ్చిండు. దాన్నే ముల్కీ ఫర్మాన్ అంటారు. దాంట్లో మొదటి అంశం ఏం చెప్తుంది అని అంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలం ముల్కీలను మాత్రమే నియమించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలము ముల్కీలను మాత్రమే నియమించాలి, నాన్ ముల్కీలను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించకూడదు. ఇది మొదటి రూల్ అండి. రెండో రూల్ ఏం చెప్తుంది? నిజాం రాష్ట్రంలో జన్మించిన వారు మాత్రమే ముల్కీలుగా గుర్తించబడతారు, ఉద్యోగాలకు కేవలం వీరు మాత్రమే అర్హులు. అంటే బర్త్ను ఒక కేటగిరీగా తీసుకొని ఎవరు ముల్కీలు అనేటటువంటి అంశాన్ని, ఓకే, ముల్కీలను మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకోవాలి. రెండోది ఏంటి అని అంటే, ఈ నిజాం రాజ్యంలో ఎవరైతే జన్మిస్తారో వలస వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ జన్మించిన వాళ్ళను మాత్రమే ముల్కీలుగా పరిగణించాలి. మూడవది, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా 15 సంవత్సరాల నుండి వరుసగా హైదరాబాద్ రాజ్యంలో నివసిస్తూ తిరిగి వెనక్కి వెళ్ళేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళను, అంటే 15 సంవత్సరాలను మొట్టమొదటిసారిగా బెంచ్ మార్క్గా చూపించినటువంటి అంశం ఏంటి అంటే 1919లో వచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషను. అంటే కనీసం 19 సంవత్సరాలు ఇక్కడే ఉంటూ మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళను కూడా ముల్కీలుగా పరిగణించవచ్చు అనేది 1919లో చెప్పినటువంటి గెజెట్. తర్వాత నాలుగో అంశం ఏం చెప్తుందంటే, హైదరాబాద్ సంస్థానంలో 15 ఏళ్ళు ఉద్యోగం చేసినా వారి పిల్లలు ముల్కీలుగా గుర్తించబడతారు. ఓకే, ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే ఆ ఉద్యోగస్తులను ముల్కీలుగా గుర్తించాలా లేదా అనేటటువంటి అంశంలో క్లారిటీ లేదు, కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడనే ముల్కీలుగా గుర్తించబడడానికి అర్హత సంపాదిస్తారు. లాస్ట్ వచ్చేసి భర్త ముల్కీ అయితే అతని భార్యకు కూడా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. అంటే ఒకవేళ భర్త హైదరాబాద్ రాజ్యంలోనే పుట్టి ఇక్కడే స్థిర నివాసం ఉండి ముల్కీగా గుర్తించబడి నాన్ ముల్కీల నుండి ఒక అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కూడా ముల్కీ నియమాలు వర్తిస్తాయి, ఆ అమ్మాయిని కూడా ముల్కీగా పరిగణలోకి తీసుకుంటారు. రెండవది, ఎవరైనా ముల్కీయా నాన్ ముల్కీయా అని చెప్పేసి ధృవీకరించబడాలి అని అంటే కలెక్టర్ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రమే ముల్కీ యొక్క నిర్ధారణకు మూలం అవుతుంది. ఈ రకంగా 5 అంశాలను 1919 గెజెట్లో పొందుపరిచారు.